చాలీసా చాలా బాగుంటుంది. హనుమాన్ చాలీసా చదివేటప్పుడు చదివితే అది చాలా మనకు ఆరోగ్యంగా ఉంటుందని పెద్దలు చెప్తుంటారు. అది మనం నమ్ముతాం. అట్లాగే మనలాగా ఒక సత్సంగంలో హనుమాన్ చాలీసా చదివి ఇది చెప్పినట్టు చెప్పినప్పుడు అందులో ఎవరున్నారు? స్వామి వివేకానంద ఉన్నాడు, చిన్నగా 12 ఏళ్ళ యువకుడు. అప్పుడు హనుమాన్ చాలీసా చదివిన తర్వాత మళ్ళీ రోజు వాళ్ళ ఊర్లో ఒక దయ్యాల మర్రి చెట్టు ఉంది. ఏం చెట్టు? దయ్యాల మర్రి చెట్టు. ఎవరైనా పోతారా దయ్యాల మర్రి చెట్టు దగ్గరికి? ఈ హనుమాన్ చదివింది కదా ఈ సాయంకాలం మళ్ళీ రోజు ఆయన దయ్యాల చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు. వారి సరిత పిల్లలు ఉన్న వాళ్ళంతా ఇంటికి పరిగెత్తి హనుమాన్ చాలీసా చదివిన రాత్రి ఆయన పోయి ఇట్లా చెట్టు ఎక్కిండు అంటే అందరు ఊరందరూ పోయి అరే దయ్యామున్నదిరా దిగు దిగు అని అన్నారు. ఇంత పెద్ద పెద్ద వాళ్ళం మేమే 60 ఏళ్ళ నుండి మేమే పోలేము, నీవు ఎట్లా పోయినాము అంటే జేబులోకి వెళ్ళి హనుమాన్ చాలీసా పెట్టినాడు. ఇగో నా దగ్గర జేబులో హనుమాన్ చాలీసా ఉన్నది, ఈ హనుమాన్ చాలీసా ఉంటే భూత పిశాచాలు ఏమి లేవని పాట చెప్పినాం కదా, మరి చెప్పినప్పుడు తప్పకుండా ఉండాలి కదా. అగో అట్లాంటి విశ్వాసంతో మనం హనుమాన్ చాలీసా చదివితే భూత పిశాచాలే ఉండవు. ఒక్క హనుమాన్ చాలీసా ఒక్కడు చదివితే ఒక బుక్ పెట్టుకుంటేనే అంత పవిత్రత అంత శక్తి ఉంటే ఇంతమందిని కలిసి 5 సార్లు మనం చదివితే ఈ ఇంట్లో ఎటువంటి శక్తి రావచ్చు? అవునా కదా? ఈ చుట్టుముట్టలో పక్కన ఎక్కడ ఆ భూత పిశాచాలు రావు. అట్లే ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో హనుమాన్ చాలీసా చదివించుకోవాలని మన సనాతన ధర్మం ఎప్పటి నుంచో చదువుతున్నారు. కాబట్టి మీరందరూ చదివించుకుంటాము మేము చదువుతాము అంటే చప్పట్లు గట్టిగా బాగుంటుంది. సీతమ్మ దగ్గరికి లంచ్కి వెళ్తాడు, వెళ్ళి సీతమ్మని చూస్తాడు. చూసి అవన్నీ పరిచయ కార్యక్రమాలు అవన్నీ అయినాక అమ్మా ఈడ ఏమో పెట్టుకున్నావు అని అన్నాడు. ఏం లేదు రామా, ఈ సింధూరపు బొట్టు పెట్టుకున్నా కదా, ఈ సింధూరపు బొట్టు పెట్టుకున్నందుకు రాముడు చాలా చల్లగా ఉంటాడు అన్నాడు. అంతేనా? ఇంత సింధూరపు బొట్టు పెట్టుకుంటే రాముడు చల్లగా ఉంటాడంటే నేను శరీరం మొత్తం అంతా సింధూరాన్ని పెట్టుకుంటా, రాముడు అంతా చల్లగా ఉండాలని అప్పటి నుంచి రాముడు ఆంజనేయ స్వామి మొత్తం సింధూరాన్ని పూసుకున్నారు. దయచేసి మనం సింధూరపు బొట్టు ఎవరికైనా లేకుంటే పెట్టుకోండి. ఈ సందర్భాలు హిందువుగా ఉంటే దయచేసి తిరుపతి గారు ఎవరన్నా లేని వాళ్ళకి ఒక్కసారి చూసుకోండి. బొట్టు లేని మన పిల్లవాళ్ళకి నేర్పాలి. మన పిల్లవాళ్ళకి నేర్పాలంటే మనం పెట్టుకున్నప్పుడు మన పిల్లవాడు వింటాడా? మనం ఆచరిస్తేనే మన పిల్లలు ఆచరిస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇంచుమించు వ్యవసాయ కుటుంబం ఉంటుంది. మనం నాగేల పెట్టి దున్నితే వాడు ఆటోమేటిక్గా నాగేల వాడికి వస్తాడు, పట్టుకుంటాడు, నాగేలు వస్తుంది దానికి. మనం ఇక్కడ ఎన్నో ఎవరైనా పట్టుకుంటున్నామా? ఎవరైనా నాగేలు పట్టుకుంటాం తెలుసు, మనకి నాగేలు పట్టుకుంటాము. మీరు ఒక్కరు తప్ప, మీరు ఇంకా వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి తిరుపతి గారు బాగా అది పెద్ద వ్యవసాయం కాబట్టి మీరు ట్రాక్టర్ పట్టుకుండొచ్చు కానీ నాగేలు పట్టరు. నాకు తెలుసు లేదు మీ దగ్గర నాగేలనే లేదు. అట్లా వానికి నాగేలనే రాదు. మనం బొట్టు పెట్టుకున్నప్పుడే వానికి బొట్టు ఎట్లా పెట్టుకుంటాడు? చేయాలి. సో మొన్ననే ఈ బొట్టు ద్వారా మనం ఒక యుద్ధాన్ని ప్రకటించినాం, సింధూర్. మోడీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎంత చక్కటి ఆలోచన. యుగాలకు కూడా ఒకసారి సీతమ్మ సింధూరం చెడిపోతేనే రామరావణ యుద్ధం జరిగింది. ఒకసారి ద్రౌపది మాత సింధూరం చెడితేనే మహాభారతం జరిగింది. ఈనాటి కలియుగంలో ఆ తల్లిలో ఒక సింధూరం జరిగినందుకు ఇక ఈ సింధూరము యుద్ధం జరుగుతూనే ఉంటుందని ప్రతీక. కాబట్టి ఆడవాళ్ళను చాలా చాలా గౌరవించుకుంటూ మనం ఈ సమాజంలో మెలగాలని హైందవ సాంప్రదాయాన్ని మనం కొనసాగిస్తూ అందరము వాట్సాపే చేస్తున్నాం. వాట్సాప్ విడిచిపెట్టి న్యాచురల్గా పోవాలి మనం. భజన సత్సంగాలు మంచిగా ఉంటాం ఒకరొకరు పాస్ చేసుకుంటాం అంతే. కానీ చేసేవాడు ఎవడు? రైతు బాగుండాలంటాం, రైతు దగ్గర కొనేటోడు ఎవడు ఉన్నాడు? అంతా మార్కెట్లోనే ఉంటాం, సూపర్ మార్కెట్లో. కూరగాయలు కొనం, రైతుతోనే కూరగాయలు కొనం, అదే రైతుతోనే ఇంకోటి వస్తాడు. కాబట్టి మనం ఆచరిద్దాం. మన హిందూ సాంప్రదాయం ఇంకా బలిష్టం కావాలంటే ఏం కావాలి? మన వస్తువులు మనతోనే కొనాలి. అవునా కాదు? ఇంత చెప్తాము వాడు ఎవడో ఒకటి 10 రూపాయలు తక్కువ ఇస్తున్నాడని పరాయంతో కొంటే మన సంగతి ఇట్లాంటి
కాశ్మీర్కి ఇంకెన్ని జరుగుతావు ఆడ కాశ్మీర్లో కాదు, ఇక్కడ మోకిలలో కూడా జరుగుతుంది. కాబట్టి ఈ సత్సంగం చేయడమే కాదు, మనం సత్సంగంలో మనం ఈ విషయాన్ని చెప్పాలి, మనం ఆచరించాలి. ఈ రోజు నుంచి మేము పరమతాయిస్తుల దగ్గర సామాను కొనము అని ఆ హనుమాన్ చాలీస చదువుతున్నాం. కాబట్టి మీలో దృఢ సంకల్పం ఉంటుందని నేను కోరుకుంటూ, ఇప్పుడు మొట్టమొదటిగా అంటే అందరు రాలేకపోయినచ్చు. ఎందుకు ఆడతారు? మా వినాయకుడినే మొత్తం లేదు, ఆయన తల్లిదండ్రులను పూజించినందుకే ఆయనకు మొట్టమొదట పూజ ఉంటుంది. అందుకు ఆయనకు మొదటిగా పూజించినాం. మనకు ఆది గురువు ఎవరు? అందుకే అమ్మవారి పాటలు పాడినాం మనల్ని. ఆ తర్వాత నాన్న అంటే ఎవరు? శివుడైనా నాన్నని. అమ్మ నాన్నల పాటలు పాడినాం. ఇప్పుడు ఇంకొక కుమారుంది శుభ్రం. అది తర్వాత మళ్ళొకసారి హనుమాన్ చాలీసా ఉంటుంది. ఆ తర్వాత మిగతా కొనసాగుతుంది.